హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి తయారు చేసుకుందాం. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా తయారు చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నోటికి ఏం తినబుద్ధి అన్నప్పుడు ఇలా ఈ రకంగా చేసుకొని తినండి. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోండి. ఎండుమిరపకాయలను మీద ఉన్న తొడిమ తీసేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. ఇది కూడా ఒకసారి కలుపుకోండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఒకసారి కలుపుకోండి. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా కొంచెం గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. పచ్చళ్ళల్లో నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి వేయించుకోండి కొంచెం. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పుదీనాని కడిగి వేసుకోండి. ఇది కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫుల్ పెట్టడం వల్ల మొత్తం మాడిపోతాయి ఆకులు అనేది. ఈ ఎండుమిర్చి కూడా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి టమాటాలను కట్ చేసి వేసుకోండి. ఇలా వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా ఏంపి పెట్టుకున్న అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అందులో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న టమాటాలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ రకంగా ఒకసారి చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ.